హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి, ఇది బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, మీరు డిన్నర్లో తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. సో తమ్నేల్ అయితే చూసారు కదండి, అదేంటంటే రాగి రొట్టె అండి. సో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచిది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే ఒక బౌల్ అనేది తీసేసుకోండి. నేను ఇప్పుడు తీసుకునే క్వాంటిటీ అనేది ఇద్దరికి సరిపోతుందండి. ఈ కప్పు క్వాంటిటీలో నేను కప్పున్నర రాగి పిండి తీసుకుంటున్నానండి. ఇంకా నేను దీంట్లో ఏ పిండిలు కూడా యాడ్ చేయట్లేదు, ఓన్లీ రాగి పిండి మాత్రమే యాడ్ చేస్తున్నాను. కప్పున్నర తీసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనకి చపాతీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. చూసారా, కొంచెం ఇలా మీరు వేడి నీళ్ళతో కలుపుకొని చేశారనుకోండి, ఇంకా మనకు ఆ రొట్టె అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో అందుకని కొంచెం వేడి నీళ్ళతో మీరు యాడ్ చేసి చేసుకోండి. దీనిలో ఇప్పుడు నేను సన్నగా చాప్ చేసుకున్నటువంటి మునగాకండి, అది ఒక కప్పు నిండా యాడ్ చేశాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, సన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకండి, ఇవన్నీ యాడ్ చేసి దీనిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశానండి. ఈ రాగి రొట్టెలో నువ్వులు అనేది మనకి కాలిన తర్వాత తింటుంటే మనకు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. సో చూడండి, కొంచెం మీకు వాటర్ అనేది తక్కువ అయితే 1 or 2 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది. సో అందుకని చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనకి బ్యాటర్ అనేది మనం రొట్టె చేసుకోవడానికి ఈ విధంగా, మరీ చపాతీ బ్యాటర్ అంతా టైట్గా ఉండకూడదు, అలా అని ఇంకొంచెం లూజ్గా కూడా ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. కలిపిన తర్వాత పిండి అనేది ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా బార్లించుకొని ఒక తడి క్లాత్ ఉంటుంది కదండి, తడి క్లాత్ మనం తీసుకొని మనం తీసుకున్నటువంటి ఈ రొట్టె ఉంది కదా, దీనిని మనం ఈ తడి క్లాత్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూసారా, మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి, మనం రొట్టె వేసుకున్నప్పుడు తిప్పేటప్పుడు విరిగిపోతుంది. అలాగని మరీ లావుగా వేసుకున్నారనుకోండి, మనకి అదేమవుతుందంటే కాలడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. అందుకని ఈవెన్గా అన్ని వైపులా కూడా ఈవెన్గా అనేది రౌండ్గా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా తడి క్లాత్ మీద చేసుకున్నారనుకోండి, మీరు ఈజీగా మనకి ఆ పాన్ మీద వేసుకున్నప్పుడు ఈజీగా ఫ్లిప్ అవుతుంది, బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు పాన్ అనేది హీట్ చేసుకొని ఒకసారి ఉల్లిపాయతో పైన అంతా రుద్దేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది జస్ట్ ఆ పాన్కి అట్లా అప్లై చేయండి. ఎందుకంటే మనం రొట్టె వేసుకున్నప్పుడు అంటుకోకుండా ఉండటానికి మాత్రమే నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఆ పాన్ మీద అలా స్ప్రెడ్ చేశాను. ఈ విధంగా ఇప్పుడు క్లాత్ తీసుకొని ఆ రొట్టె అనేది మనం పాన్ మీద పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా వేసిన తర్వాత సైడ్ నుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. యాక్చువల్గా ఇది 1 రొట్టె తింటే సరిపోతుంది ఫ్రెండ్స్, నేను వీడియో కోసమని 2 అయితే చేసుకున్నాను. సో ఇది వేసిన తర్వాత ఒక 5 to 6 minutes వరకు కదపకండి. ఎక్కువ మళ్ళీ కదిపేశారనుకోండి వెంటనే మనకి రొట్టె విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఒక 5 to 6 minutes అట్లా ఉంచారనుకోండి, చక్కగా కుక్ అవుతుంది. ఈ రొట్టె చేసేటప్పుడు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫ్లేమ్ ఎప్పుడూ కూడా మనకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియంలోనే మనకి రొట్టె అనేది కాలితే లోపల వరకు కూడా రొట్టె అనేది మంచిగా కుక్ అయ్యి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. అదే హైలో పెట్టుకున్నారనుకోండి, పైన అనేది మాడిపోతుంది, లోపల అనేది కుక్ అవ్వదనమాట. సో ఇదిగోండి, నేను మరొకటి అయితే ప్రిపేర్ చేసేసుకొని దీన్ని కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఫైనల్ లుక్. ఇదిగోండి, ఈ రొట్టెని ఏదైనా రోటి పచ్చడి కానీ లేదంటే మనం ఇంట్లో పప్పు కూర వండుకుంటాం కదా, పప్పుతో కానీ తిన్నామనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా 1 రొట్టె అయితే సరిపోతుందండి, నేను వీడియో కోసమని 2 అయితే యాడ్ చేశాను. సో ఇంకెందుకు లేదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.